జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు. ఎవ్రీథింగ్. అందుకే నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారంటే రాష్ట్రంలో. నెవర్ వీ ఎక్స్పెక్టెడ్. మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మీకు కథ ఏంటి చెప్పండి, ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు, ముందు 500 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి, 3000 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి అంటే మీరు ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు 73 డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇంకా 10 దాకా ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయా? 94లో 73, ఇంకా 21 ఉన్నాయి. సార్ ఇంకొకటి, ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి. రెండోది, మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు. లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ క్లైమ్ దట్, ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల, మాకు తెలిసింది అంతే ఉంటుంది. నాడు నేడు ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ 5 years. సో దాని మీద ఖర్చు జరిగినా మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి. అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే మనకు 5 సంవత్సరాల్లో పే చేయాలి అంటే వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ కొంత పెట్టి కొంత బిల్స్ పే చేయాల, అప్పు పెట్టేసి వెళ్ళిపోయారు కొన్ని. ఇప్పుడు 1 లక్ష కోట్ల అప్పు ఉంది, ఆ 1 లక్ష కోట్లు ఇవి కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ పెండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు, ఫౌండేషన్ వేసారు, కొన్ని బిల్డింగ్స్ కట్టారు, డబ్బులు పే చేయలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు క్లియర్ చేయరా డ్యూస్ అన్ని? చేయాలి కదా, చేయకపోతే ఏమవుతుంది? అదే కదా బాధ. ఒకటేసారి చేయాలంటే ఎక్కడున్నాయి? Sir, as of now, ఒక 2-3 వేల కోట్లు వస్తుంది, రఫ్గా 2000 crores వస్తుంది. ఆ 2000 కోట్లు కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం. ఎవ్రీ పై వీ వాంట్ టు సేవ్. sir, as of now, what is our current outstanding debt, sir? Despite whatever we have so far, completed, what is still our current outstanding debt? Number one. Number two question is, you've said how several funds had been diverted as well. Any kind of action that will be taken from the NDA government? అంటే ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఏదైతే అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని 9,75,000 కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్నీ కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు. మొన్న మీరు చూశారు, ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ, ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది, రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు, అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు. ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా, అది పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది,
వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం. ఎవరిష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు. అవును, స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు, బ్యాడ్ అది. మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి, విశాలాంధ్ర, ప్రజాశక్తి కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి లేదు పేపర్. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వైసీపీ వాళ్ళ నమ్మకం, మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చినవాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉన్నాడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి, ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే నాకు నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు, విశ్లేషణ కాదు, మోడరేటా, రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు. యాంకరింగ్. యాంకర్కి ఏంటి తెలుగు? పిచ్చ మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా, మీ సమన్వయకర్తలు కాదు, మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి. ఎవడో ఒకటి నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడదాం, ఇక్కడ కూడా కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు, ఏం చెప్పలేదు. ఇప్పుడు అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరినైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు, నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు, సీటు మార్చేసేవారు అని. వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. ఇప్పుడు 2 నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓడిపోయారుగా. ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది, తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది. ఉండవల్లి శ్రీదేవ అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది. అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు, రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేసారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారో